ఒక్కొక్కసారి అలా వచ్చి విజృంభిస్తాయి, అవి తెలియదు వాటి సంగతి. ఇంకా అమ్మగారు ఎలా ఉన్నారు? సంవత్సరానికి ఒకటే చేయాలని ఏమన్నా ఫిక్స్ పెట్టుకున్నావా, లేకపోతే ఇంత గ్యాప్ ఒకటి ఉండాలని ఏమన్నా ఫిక్స్? అదే నా దగ్గర ఉన్న స్టఫ్కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చింది, దాని పట్ల మీ ఫీలింగ్ ఏంటి అసలు? అదొక వచ్చేవాళ్ళు ఏమంటున్నారంటే అయ్యో ఆయనకి ఏదో జాలి పడిస్తున్నారు అనేసి ఒక వాదన. రాని వాళ్ళు ఏంటంటే ఆయన రాగలరా, లేకపోతే అంటే నిజంగా జాలిపడి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్పుకుంటాను, ఇదేనా రాని? ఎస్. అట్లా అన్నయ్య గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడితే అసలు ఇంకా 11th మినిట్ నేను కంట్రోల్లో ఉండను అనమాట. అమ్మ అనేది ఇంకా ఆవిడ పైన లాస్ ఎవరు తీర్చలేము, చేయలేం. కానీ వాడు ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన లేని లోటు అనేది నన్ను నోటి నుంచి గుడ్ అని రానివ్వదు ఎందుకో. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మళ్ళీ వీడియో రివ్యూతో వచ్చాడో అనుకోవద్దు, ఫస్ట్ టైం నేను ఒక గెస్ట్తో వచ్చాను. ఈసారి మన గెస్ట్ ఎవరు అనుకుంటే ఒక సర్ప్రైజ్. మంచి మ్యూజిషియన్, చాలామందికి తెలిసిన వ్యక్తి చక్రి గారు ఎలా అయితే మనందరికీ పరిచయం, అలాగే ఆయన తమ్ముడు మహిత్ గారు కూడా ఇప్పుడు అందరికీ తెలుస్తున్నారు. ఆల్మోస్ట్ మంచి మంచి సినిమాలకి మ్యూజిక్ ఇస్తున్నారు. అండ్ ఉగాది సందర్భంగా కూడా స్పెషల్ సాంగ్ చేశారు. అండ్ ఆయన మూవీస్ కూడా రిలీజ్కున్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఆయన మాటల్లోనే ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? గుడ్. ఇంతకాలం తర్వాత అసలు చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు ఆ మణికొండలో కలిసాం మనం, ఆల్మోస్ట్ 5-6 years అయిపోయింది. సో ఇప్పుడంతా ఏంటి, ఓకేనా? ఓకే, ఫైన్. గుడ్డా, బెటరా, బెస్టా? అంటే ఈ 3 ఎంత నిజంగా మంచిగా ఉన్నా కూడా అన్నయ్య లేని లోటు నాకు ఈ 3 మాటల్ని నేను చెప్పలేను. నేను గుడ్గా ఉన్నాను, బెస్ట్గా ఉన్నానని నేను ఎందుకో మనసు ఒప్పదు, బట్ ఉన్నాను. అందరి దృష్టిలో నేను గుడ్గా ఉన్నాను. అదే ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా బెటర్. బట్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఆయన లేని లోటు అనేది నన్ను నోటి నుంచి గుడ్ అని రానివ్వదు ఎందుకో. వెల్, అండ్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? ఇప్పుడు పరారీ రిలీజ్కి ఉంది రీసెంట్గా. సో 30th అన్ని సాంగ్స్ మొత్తం. అవునండి. చాలా కాలము మీ రింగ్ టోన్ అది ఉండేది, నాకు చూడకుండా ఎప్పుడు ఫోన్ చేసినా అదే వచ్చేది. నేను రకం సినిమా. నేను రకం మళ్ళీ చేస్తున్నారా సాయిరామ్ శంకర్కి? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అండ్ రీసౌండ్ అని ఒక మూవీకి ఇప్పుడు ఆర్ఆర్ చేస్తున్నాను. రీసౌండ్కి సౌండ్ ఇస్తున్నారా? నైస్. ఓకే. సౌండ్ ఇవ్వడమే కాదు, అందరు విని అసలు రీసౌండ్ లానే ఉంది అంటున్నారు. సో అంత మంచి. అండ్ అది అవకాశాలు ఏంటి, అడపా తడప ఎప్పుడో ఒకప్పుడు వస్తున్నాయి అంటే ఏంటి? మీరు ఎలక, లేక వాళ్ళు రాలేక, లేకపోతే? నిజంగా దీనికి ఆన్సర్ నాకు తెలియదని చెప్పాలా, లేదా లేదు అని చెప్పాలో తెలియదు. నాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. అంటే అది పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది. ఒకటి డిజబిలిటీ. ఎస్, డిజబిలిటీ వల్ల అంటే ఇట్లానట్లా వచ్చేవాళ్ళు ఏమంటున్నారంటే అయ్యో ఆయనకి ఏదో జాలి పడిస్తున్నారు అనేసి ఒక వాదన. రాని వాళ్ళు ఏంటంటే ఆయన రాగలరా, లేకపోతే మనం ఏమన్నా వెళ్ళాలి, ఎట్లా ఏంటి పరిస్థితి, ఎందుకు ఆయన రాలేరేమో, చేయలేరేమో అంటే అడగట్లా. ఫస్ట్ అప్రోచ్ అనేది రావట్లా. అప్రోచ్ రాకముందే జనాలు ఈ వెర్షన్ ఒకటి, ఆ వెర్షన్ ఒకటి అలా అలా మాట్లాడేసుకుంటున్నారు. దానికి ఏంటి సమాధానం ఇది? అంటే నిజంగా జాలిపడి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్పుకుంటాను, నా టాలెంట్ని చూసి రండి.
బట్ జాలి ఉండడంలో తప్పలేదు, కానీ అదే జాలి ఒక్కటే నాకు మ్యూజిక్ తెచ్చిపెట్టింది అయితే కాదు. అది నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఓన్లీ జాలితో ఇచ్చేటట్టయితే ఓ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా నేను నిలవలేను. ఏదో ఓ షాప్లో పనిచేయడానికి జాలి పడితే అర్థం ఉంది, ఏదో ఒక్క పాట పాడడమో లేదంటే ఏదో అంటే జాలి పడడానికి అర్థం ఉంది. కానీ ఒక సంగీతం అనేది ఒక సినిమాని మోసుకెళ్ళి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయిలో పెట్టే ఒక అద్భుతమైన కళ. అలాంటి దాన్ని జాలిపడి ఇవ్వకూడదు కూడాను. ఒకవేళ నిజంగా జాలిపడి నా దగ్గరకు వస్తున్నారంటే నాకు అలాంటి జాలితో వచ్చే సినిమాలు వద్దు. ఇంకొకటి సెకండ్ది వచ్చేసి మీరు అన్నది, నేను వాళ్ళ దగ్గరికి రాలేక సినిమాలు రావట్లేదు అంటే నా డిజేబిలిటీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని. నాకుంది, నా గుండె నిండా ధైర్యం ఉంది. అదే మీకు తెలియాలని మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో లాట్ ఆఫ్ ఫేస్ చేసి నేను ఈరోజు ముందుకు వస్తున్నాను. అన్నయ్య తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించుకొని నా ఒంటరి పోరాటంతో నేను ముందుకెళ్తున్నానే తప్ప అంటే అది నా ధైర్యం. ఆ ధైర్యాన్ని మీరు నమ్మగలిగితే చాలు. ఆ ధైర్యం నన్ను నిలబెడుతుంది. మీరు ఆ ధైర్యాన్ని నమ్మండి అంతే అనేది నేను పర్సనల్గా నేనే యాక్సెప్ట్ చేస్తాను. వై బికాస్ ఇప్పుడు టాలెంట్ విషయానికి వద్దాం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి చాలాసార్లు ఆ సంతలో కూరగాయలు కొన్న రోజులు కూడా ఉన్నాయి. ఇదేనా బ్యాగ్? అది సెంటిమెంట్ ఇన్నేళ్ళకి అదే బ్యాగ్. అది ఏదో ఒక బ్యాగ్, ఎప్పుడు ఏదో ఒక బ్యాగ్. అక్కడ మనం వెళ్ళి కొన్ని రకరకాల సరుకులు పక్కపక్కనే ఉండేవాళ్ళం కాబట్టి మనకు అది తెలుసు. కలిసి ఊర్లు తిరిగిన రోజులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. అప్పుడు నాకు తెలుసు. నేను ఎందుకు అట్లా చెప్తున్నానంటే, కూరగాయలు పట్టుకొని లిఫ్ట్ దగ్గరికి నేను వస్తేనేమో టైంకి ఏదో గుర్తు వస్తుంది నీకు. దారిలో ఏవేవో రికార్డులు చేసుకుంటూ ఉంటావు. ఆ మూలకి వాచ్మెన్ రూమ్ దగ్గర అక్కడ ఇక్కడ. సో అంటే నీ ఇంట్రెస్ట్ అనేది నేనైతే పర్సనల్గా చూసాను కాబట్టి నాకు అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఆ టాలెంట్ నేను గుర్తించా సరే అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు ఓకే. బట్ నాకు అవసరం లేదు కదా నీ టాలెంట్. నెక్స్ట్ ఇంటర్వ్యూకే సంబంధం. దాన్ని ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు? గుర్తించలేకపోవడం అంటే ఒక సక్సెస్తో మాత్రమే బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఇప్పటి వరకు నిజంగా నేను చేసిన సినిమాలు పాటలు ఓకే బాగున్నాయి అనే వరకు వస్తుంది, కానీ సినిమా హిట్ లేవు. ఓకే, అంటే ఒక హిట్ సినిమా ఉంటే నిజంగా ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ మీద ఎక్స్పోజర్ ఉంటుంది. వాళ్ళకి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయా లేదా అనేది సెకండరీ అయితే వాళ్ళ మీద ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. కనీసం వాళ్ళు చెప్పుకోవడానికి రీసెంట్లీ దానికి చేసాము అని తెలియడానికి ఉంటుంది. సో నేను చేసిన సినిమాలు లవ్ యూ బంగారం మై ఫస్ట్ మూవీ, పెద్ద బ్యానరు, మారుతి గారి బ్యానరు, కేఎస్ రామారావు గారి ప్రజెన్స్ అవన్నీ ఉన్నాయి. ఆడియో రిలీజ్ వరకు అసలు ఆ సినిమాకున్న హైప్ అంతా ఇంత కాదు. సో మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వకపోవడం వల్ల అది అక్కడితో మర్చిపోయినట్టుగా అయిపోయింది జర. సో సేమ్ టైం నేను రకం అలా నాకు వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు మంచి హిట్ మూవీస్ ఏవి అంటే సినిమా పరంగా హిట్ రాకపోవడం కూడా ఒక కారణం అనుకుంటున్నాను. బట్ సరే, ఈ రోజుల్లో అందరూ సినిమాను వదిలేసి ఓన్గా ప్రూవ్ చేసుకోవడానికి యూట్యూబ్ సాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ కూడా కైలాష్ ఖేర్తో ఏదో సాంగ్ చూశాను నేను. కైలాష్ ఖేర్తో చేసిన సాంగ్ చిరంజీవి గారి బర్త్డే సాంగ్ ఒక డెడికేట్ చేయాలని చేసిన సాంగ్ అన్నమాట. అది కైలాష్ ఖేర్ గారు పాడారు. సో అయితే ఒక దాని గురించి అంటే ఒక సినిమాకి వర్క్ చేస్తే సినిమా డైరెక్టర్ అభిరుచికి తగ్గట్టుగానో ఆ హీరోకి అభిరుచికి తగ్గట్టుగానో నేను ఆ కాన్సెప్ట్కి ఆ సినిమాకి తగ్గ మ్యూజిక్ వరకే ఇవ్వగలను. సో అది కాకుండా అవుట్ ఆఫ్ ది అంటే నా నాలెడ్జ్ ఏముంది అనేది చూపించడానికి యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. బట్ యూట్యూబ్కి వచ్చేసరికి ఈ రెగ్యులర్ ట్యూన్స్ కాకుండా అక్కడ వేరే డిఫరెంట్గా చేయాల్సి వస్తుంది. ఆ డిఫరెంట్ దానికి నేను వెళ్ళడానికి ఎందుకో సమ్టైమ్స్ నేను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నానో లేదంటే ఆ స్టైల్ అంతగా నచ్చట్లేదో నాకేమో తెలియదు, కానీ అందుకని కొంచెం దూరంగా ఉన్నాను. బట్ సినిమాకి వర్క్ చేసినంత హ్యాపీనెస్ కానీ సినిమా
మ్యూజిక్ డైరెక్టర్గా నాకున్న ఒక ఇది ఉంది కదా, అది హ్యాపీ ఇస్తుంది అని అనుకుంటున్నాను. అంటే సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడు సక్సెస్ అనేది బయటి వాళ్ళకి సక్సెస్ వేరే. సో నా పరంగా నేను ఆల్రెడీ సక్సెస్. ఎందుకంటే నాకున్న అన్నిటిని అధిగమించుకొని ఆల్రెడీ నేను కొన్ని మూవీస్ వర్క్ చేశాను. ఆల్రెడీ 5 ఇప్పుడు రిలీజ్ కాబోతున్న పరారీ 5th మూవీ, అలాగే ఇంక నెక్స్ట్ కన్నడ మూవీ రిలీజ్కి ఉంది, రీసౌండ్ ఉంది. తర్వాత ఇంకొక మూవీ ఇంకా పేరు వాళ్ళు అనౌన్స్ చేయలేదు, కొత్త బ్యానర్లో, అది కూడా వర్క్ అయిపోయింది. అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి రికార్డింగ్ జరగబోతుంది. అదొక మూవీ చేస్తున్నా. ఇట్లా 7-8 ప్రాజెక్ట్స్ వర్కింగ్లో ఉన్నాయన్నమాట. సో నేను సక్సెస్. అండ్ ఇంకొకటి విషయానికి వస్తే ఒక లిబర్టీ అనేది కావాలి అన్నారు. సినిమా వైజ్గా వాళ్ళకి కావాల్సిందే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అవును. ఆ లిబర్టీ మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? లిబర్టీ నేను ఎందుకు తీసుకోలేకపోతున్నానంటే, ఇప్పుడు అన్నయ్య విషయానికి వస్తే పూరి గారు అన్నయ్యది ఒక కాంబినేషన్. అంటే ఈయన ఇచ్చిన లిబర్టీ, అన్నయ్యకి ఇచ్చిన లిబర్టీ, అన్నయ్య ఆయన దగ్గర తీసుకున్న లిబర్టీ ఒక సక్సెస్. సో నాకు అలాంటి డైరెక్టర్ పడాలి, అప్పుడే నేను తీసుకోగలుగుతాను. ఓకే. సో ఎలాగో కొత్త వాళ్ళతో చేస్తున్నారు కదా, ఆ లిబర్టీ అనేది ఒకటండి, కొత్త పాతతో సంబంధం లేదు ఇక్కడ. వాళ్ళు అనుకున్నదే కావాలనే కొంతమంది ఉంటారు. అంటే ప్లస్ మీరు అన్నట్టు అక్కడ సబ్జెక్టు ఎంతో హైగా ఉండాలి. ఇలా ఉంటే బాగుండని మీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు? డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మంచి కమర్షియల్ సాంగ్ ఇవ్వాలని అనిపిస్తుంటుంది, ఒక మార్స్లో ఒక మంచి కమర్షియల్ సాంగ్. కానీ ఆ సాంగ్ ఇస్తే ప్రొజెక్ట్ చేయడానికి మనకు ఆ ప్రొడక్షన్ కానీ, ఆ డైరెక్టర్ కానివ్వండి, వాళ్ళకి సూట్ అయ్యేది కూడా, అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్స్లో నేను మాట్లాడుతుంది, అది నేను ఎంతవరకు చేయగలను అని ఉంటుంది. అది చేసినా కూడా సమ్టైమ్స్ దాన్ని ప్రమోట్ చేయలేక ఎక్కడో మా మూలకు పడిపోయి ఉంటాయి సాంగ్స్. సో ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి. అండ్ ఇకపోతే మీరు సపరేట్గా యూట్యూబ్ కోసం అని చెప్పేసి ఒక సాంగ్ చేస్తున్నాను అని చెప్పారు కదా, ఉగాది సందర్భంగా ఏమన్నా? ఉగాది సందర్భంగా ఒక యూట్యూబ్ సాంగ్ అప్రోచ్ అయ్యారు ఎవరు. సో అది తీసుకొని ఛాలెంజింగ్గా తీసుకొని, దాంట్లో ఏమన్నా మీ లిబర్టీ యూజ్ చేసుకున్నారా? డెఫినెట్లీ. వాళ్ళు అసలు ఇన్వాల్వ్, అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని అడగలేదు. వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ చెప్పారు, దానికి అనుగుణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను నా ఓన్గా మొత్తం చేసిన సాంగ్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ వీడియో షూట్ కూడా అయిపోయింది. మోస్ట్లీ ఉగాదికి అందరి ముందుకు వచ్చేస్తుంది. ఇకపోతే హిట్ సినిమా పడితే వచ్చే గుర్తింపు వేరు, ఏదైనా అవార్డ్స్ వచ్చినా కూడా వచ్చే గుర్తింపు వేరు. 100%. ఎప్పుడైనా ఇట్లా అవార్డ్స్ రావాలి అని అటువైపు ఎప్పుడైనా ఫోకస్ చేయడం జరిగిందా? ఫోకస్ అయితే ఏం చేయలేదు. అంటే సంథింగ్ ఇది ఇలా డిఫరెంట్గా ఉంటారే, దీనికి మంచి అవార్డు రావచ్చు అంటే లవ్ యూ బంగారంలో నేను ట్రై చేయలే, బట్ నేను చేసిన ఒక సాంగ్ని విని, విరిసిన కలవలు అనే ఒక సాంగ్, అది విని డైరెక్టర్ అన్నారు ఇది కంపల్సరీ అవార్డుకి వెళ్ళే సాంగ్, అంత బాగుంది ఈ సాంగ్. ఈ సాంగ్ని పల్లవి ఒక్కటే పెడితే అవార్డు రాదు, సో పల్లవి చరణం ఉండాలని ఆయన అసలు కాన్సెప్ట్లో చరణం లేకున్నా కూడా దానికి చరణంకి కూడా మళ్ళీ ఆయన ఆ సినిమాలో దానికి స్పేస్ చేసుకొని మరి పల్లవి చరణం పెట్టారనమాట. ముందు ఒక బిట్ సాంగ్, అది బిట్ సాంగ్ కాస్త సాంగ్ చేశారనమాట. ఓన్లీ బికాజ్ ఆఫ్ అది అవార్డుకి వెళ్ళే అంత మంచి సాంగ్ అని చెప్పి. లిరిక్స్ కూడా బాగా కుదిరింది, చాలా బాగా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ వచ్చింది, దాని పట్ల మీ ఫీలింగ్ ఏంటి అసలు? అదొక అద్భుతమైన పండగ లాంటిది. అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి అంత గొప్ప అచీవ్మెంట్ చాలా అరుదుగా తగ్గుతుంది. ఇండియాకి రావడం రెహమాన్ గారికి వచ్చింది, అదే ఒక గొప్ప. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమాకి అంతటి గుర్తింపు రావడం ఆస్కార్ అనేది చాలా చాలా గొప్ప విషయం. సో దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అసలు అది అందుకున్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులనే చెప్పచ్చు. సో అందులో మా రామ్ చరణ్ ఉండడం నాకు ఇంకా ఆనందం. ఈ తరఫున చూసుకుంటే ఇప్పుడు చాలామంది కూడా
ఒకసారి అవార్డు అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం కూడా రేంజ్కి వెళ్ళాలి అనే ఒక తాపత్రయం పెరిగింది చాలామందికి. ఇక మీదట వచ్చే ప్రాజెక్ట్స్కైనా మీరు ఇలా ఉంటే బాగుండండి, మనం కూడా అవార్డ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పే ఛాన్స్లు ఏమైనా ఉంటాయి, లేక అయినా మళ్ళీ వాళ్ళు అడిగిందే ఇవ్వడానికి మీరు ఒప్పుకుంటారా? ఇది ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కడు ది బెస్ట్ సాంగ్ ఇవ్వాలి, మంచి అదొక గుర్తింపు మనకు తెచ్చిపెట్టాలి. మీరు ఎంత బెస్ట్ సాంగ్ ఇచ్చినా అది నాకు నచ్చాలి, నేను అనుకున్నట్టే ఉండాలి అనే ఒక చిన్న ఇది ఉంటే, ఆ ఇరుకైన స్పేస్ ఉంటుంది, అది తప్పదు. ఇండస్ట్రీలో చాలామందికి అలాంటిది ఎదురవుతుంటాయి. అలా ఎదురుకాని డైరెక్టర్ వస్తే చాలా హ్యాపీ ఉంటారండి. ఎందుకంటే మంచి పాట కోసం డైరెక్టర్స్ కూడా డెఫినెట్గా ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న పాటలన్నీ మంచి పాటలు కాకపోతే సో డైరెక్టర్స్ పరంగా వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే కొంతమంది కొంత రెస్ట్రిక్టెడ్గా ఉండడం ఉంటుంది తప్ప మిగిలిన అదర్ దాన్ చాలా బాగా అంటే మంచి మ్యూజిక్ కోసం డెఫినెట్ కావాలనే కోరుకుంటారు కదా. స్టూడియో వ్యవహారం ఏంటి? అన్నయ్య ఎప్పుడు పెట్టలా? నీకు ఎందుకు అనిపించింది స్టూడియో పెట్టాలి? ఏంటిది? అన్నయ్య పెట్టలేదంటే అన్నయ్య ఉన్న టైంలో స్టూడియో మీద కాన్సన్ట్రేషన్ ఎవరికి ఉండేది కాదు. అప్పుడు ఆయన అంత పెద్ద డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్. ఎస్, అంటే ఆల్మోస్ట్ స్టార్, హీఈస్ ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్. ఆయన తో ఉన్న కొలీగ్స్ అందరికీ అడప స్టూడియోలు ఉండేవి. ఈయనకంత ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ రాలా? ఇంట్రెస్ట్ అని కూడా కాదు, అన్నయ్య ఒకటే అనేవారు. అసలు నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిందే అన్నయ్య సౌండ్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్పించి ఒక స్టూడియో పెట్టాలి, మన ఓన్ స్టూడియో అని చెప్పి. ఓకే, అప్పటి నుంచి అన్నయ్య గారికి ఒక కళ ఉంది. ఇప్పుడు తీరి అదే సి స్టూడియో. ఓకే ఓకే. ఆయన ఒక సెటప్లో అంటే ఆఫీస్ సెటప్లోనే ఒక రూమ్ని ఒక చిన్న స్టూడియో లాగా కన్వర్ట్ చేసుకొని అక్కడ ఆయన కంపోజింగ్ కానీ అని అవన్నీ అందులో జరుగుతుండే. ఫైనల్ వర్షన్ ఏమైనా పాడిచ్చిన వాటికి కూడా ఏదైనా వర్క్ జరిగిన దాంట్లో సి స్టూడియోస్ అని లేబుల్ వచ్చేదన్నమాట, ఇది ఆడియో వాటిలలో కూడాను. సో అదే ఆయన నిర్ణయించిన పేరు అన్నమాట. సో రీసెంట్గా నేను ఈ స్టూడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక పెద్ద బిల్డింగ్కి సి స్టూడియోస్ అని ఒక డ్రీమ్, ఆ కళ అన్నయ్య చూపించినట్టు అనిపించింది. దానికోసం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసే ముందు ఒక 2 రోజులు ఆలోచించాను, అసలు నిజంగా అన్నయ్య చూపించిన ఆ మార్గమే ఇది, అది నమ్మకం. బట్ నేను ఎందుకు అంటే ఒక ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ఓ లోన్ అప్లై చేసి ఎందుకు చేయాలి అనుకున్నప్పుడు నాకు ఒకటి కరెక్ట్ అనిపించింది. ఏంటంటే నేను మూవబిలిటీ తక్కువ అనే ఉద్దేశం ఉంది, నిజం అది. అంటే ఒకవేళ కాకపోతే నేను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ని వెళ్ళి కలవాలి కదా, కలవచ్చు. అదే ఇది ఒకటే ఉంది, ఆయన రావట్లేదు కదా, అదే సరే కలవట్లేను, అది కలవకూడదు అన్న ఉద్దేశం కాదు, అని ఎబిలిటీ ప్రాబ్లం కూడా కాదు, ఈ డిజబిలిటీ ప్రాబ్లం కూడా కాదు. కాకపోతే కొన్ని జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ స్టూడియో ఆ డైరెక్టర్ ఉండే ప్లేసు ఫస్ట్ ఫ్లోర్లోనో అలా ఉంటే నేను వాళ్ళని రీచ్ అవ్వలేను అని వాళ్ళని కిందికి పిలుచుకొచ్చి, అందరికీ లిఫ్ట్లు ఉండవు, కొన్ని ఇండిపెండెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. మనకి మోస్ట్ ఇంతేగా ఈ శ్రీనగర్ కాలనీలో ఇండిపెండెంట్ బిల్డింగ్స్, మెట్లు కూడా ఇరుకు. సో అలాంటి చోటుకి వెళ్ళి నేను కలవడానికి వచ్చినోడిని నా కోసం డైరెక్టర్ని కిందికి రమ్మని అనలేము. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ తప్ప ఒక డైరెక్టర్ని వెళ్ళి నా వర్క్ చూపించుకోవాలంటే అది నాకు గ్లాడ్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సరే, వీటన్నిటికీ ఆన్సరే నా స్టూడియో. ఓకే, మనకంటూ ఒక అడ్రస్ ఉంటే వచ్చేవాళ్ళు వస్తారు. ప్లస్ నేను ఏదైనా కాల్ చేసినప్పుడైనా, సార్ నేను అలా పైన ఉంది రాలేను, నా స్టూడియో కొంచెం లిఫ్ట్ ఉండి అన్నీ ఉన్న చోట పెట్టుకున్నాను, మీరు వినడానికి కూడా వినిపించడానికి కూడా నాకు ఒక సెటప్ ఉంటుంది, రండి అనడానికి కూడా బాగుంటుందిలే. రోడ్డు మీదే, మళ్ళీ మెయిన్ రోడ్డు మీదే కదా, అటు ఇటు రైట్ తిరగండి లెఫ్ట్ తిరగండి లోపలికి రండి అనేది కూడా ఏం లేదు, మంచి రీచబుల్గా నీట్గా పెట్టేసుకున్నాం. అంటే ఒక స్టూడియో నాకు సినిమాలు తెచ్చి పెడుతుంది అని నేను చెప్పట్లా, కానీ ఇది ఒక హెల్ప్ అవుతుంది నాకు. హెల్ప్ అట్లీస్ట్ అన్ని దారులు, అంటే ప్రతిదానికి నో అని చెప్పకుండా ఒక డోర్ ఓపెన్ చేస్తే అట్లీస్ట్. అంటే నిజంగా కూడా మీరే ఒక వ్యక్తి నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి అయితే
నేను ఎందుకు ఇతనితోనే వెళ్ళాలి, పాపం తనకెందుకు ఇబ్బంది ఇవ్వాలి. ఇప్పుడు నేను పలానా సింగర్ ముంబైలో పాడించాలి అనుకుంటే తినను తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ ఇబ్బందులు నేను ఎందుకు పడాలి అని కూడా ఒకసారి అనుకోవచ్చు. సో అవన్నీ లేకుండా ఏదైనా నేను ఇక్కడ రెడీగా ఉన్నానండి అనడానికి ఒక ఆన్సర్. ప్లస్ నేను ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక సక్సెస్ ఇచ్చిన రోజు, అంటే ఒక హిట్ ఇచ్చిన రోజు డెఫినెట్గా అందరు నా వైపు చూస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. ఒక సినిమాని కాదు, ఒక పాట కూడా ఓకే కదా, అట్లీస్ట్ సాంగ్ ఈజ్ మోర్ దెన్. ఇప్పుడు దేవిశ్రీ గారికి కూడా ఫస్ట్ అభి అనే సినిమా అదేదో చేసినప్పుడు, దేవిశ్రీ తర్వాత అభి చేసినప్పుడు, దేవి తర్వాత వంగతోట సాంగ్ బాగా హిట్ అయ్యి కూడా బాగా అవకాశాలు వచ్చాయి. అట్లా ఏం లేదు, అంటే గుర్తింపు అనేది ఒక సినిమా వల్ల, ఒక పాట వల్ల. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ సినిమా నుంచి వస్తుంది అనేది తెలియదు. మోస్ట్లీ నాకు పరారీ నుంచి వస్తుంది అని మాత్రం. నేను ఫ్రెండ్లీగా సజెషన్ చెప్పాలంటే లిబర్టీ తీసుకుంటే ఎప్పుడో వచ్చేది. సీరియస్లీ, అంటే మన టాలెంట్ మనం పెట్టుకోవాలంటే మనది మనం చూపించుకునే స్కోప్ మనకు రావాలి కదా. ఫస్ట్ ఎంతసేపు వాళ్ళు అడిగిందే మనం ఇస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక్కసారైనా కనీసం 6 పాటలు ఉన్నప్పుడు ఒక్క పాట అయినా ఆ పాటే మన టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు కదా. అవును కదా, మేము ఆ రకంగా చూసుకున్నా కూడా ఉండొచ్చు. అవును, అలాంటిది నేను తీసుకోలేదని డెఫినెట్గా ఐ యాక్సెప్టెడ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. ఇక్కడ నుంచి అయినా సరే అట్లీస్ట్ అంటే వాళ్ళు అడిగిందంతా ఇద్దాం. ఒక్క పాట ఏదో ఉంటుంది మన కోసమే ఉన్నట్టుగా, దాన్ని మనం తీసుకొని మన లిబర్టీ యూజ్ చేసి చూపిస్తే అవును సంథింగ్ ఎక్కడ. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టు నాకు నచ్చిన పాటలు అసలు, అంటే ఈ పాట జనాల్లోకి వెళ్తే డెఫినెట్గా హిట్ అవుతుందన్న ఒక 10-20 పాటలు 7-8 ఇయర్స్ బ్యాక్ చేసిన సాంగ్స్ కూడా ఇప్పటి వరకు ఏ డైరెక్టర్కి నేను అంటే తీసుకోలేదు, వచ్చిన వాళ్ళు తీసుకోలేదు, నేను ఇవ్వలేకపోతున్నాను. అప్పుడు ఎప్పుడో నాకు చెప్పే ఒక స్టాక్ అది ఇంకా అలానే ఉంది. మరి అది బయటికి తీస్తే కదా, అందులో నుంచి ఒక సాంగ్ ఇప్పుడు పరారీలో రాబోతుంది, సిగ్గు సాంగ్. సో 7-8 ఏళ్ళు నేను చూసే 7-8 ఏళ్ళు అయింది. నువ్వు దాచుకొని ఇంకెన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. నేను స్టార్ట్ చేసింది అప్పుడప్పుడే కదా ఆ టైంలో. సో అప్పటి నుంచి ఉన్న స్టాక్ అలాగే ఉన్నాయి. విప్పండి ఇక్కడ నుంచి అయినా ఎవరైనా ఒకరు వచ్చి విప్పండి. అవి విప్పితే కదా బయటకు వచ్చేవి, అందరూ కొడితే ఎట్లా. అవి అప్పటి నుంచి అవి కాకుండా ఎప్పటికీ రోజు యాడ్ అవుతూ ఉంటాయి ఆ బ్యాంక్కి. రోజు ఆ బ్యాంకింగ్ పెరుగుతుందే తప్ప దాన్ని తాళం తీసే పని రావడం. అది అట్లీస్ట్ ఈ ఉగాది నుంచి అన్న, ఈ సాంగ్ నుంచి అన్నా సరే ఆ లాక్స్ అన్నీ ఓపెన్ అయిపోయి ఆ పెట్ట కాలైపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. సీరియస్లీ ఎంతకాలం దాచుకుంటా. అవును, కడుపుబ్బరం. అవును, అంటే కడుపుబ్బరంతో పక్కన పెడితే కొన్ని నెక్స్ట్ వచ్చేసరికి అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కదా, ఇవి పాత అయిపోతూ ఉంటాయి. సంగీతం ఎప్పుడేం అది అట్లా అనుకుంటే పాత పాటలు ఇప్పుడు విన్నట్లా మరి ఎందుకు పాతది అయిపోతుంది? అట్లా ఏం ఉండదు. పాటలు ఎప్పుడు పాటలే, ఎప్పుడైనా వింటారు. ఏ టైంలో అంటే ఒక్కొక్కసారి అలా వచ్చి విజృంభిస్తాయి, అవి తెలియదు వాటి సంగతి. ఇంకా అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ చాలా హెల్త్ ఇష్యూస్, నీ పెయిన్స్ పాప. అంటే ఆఫ్టర్ అన్నయ్య ఇంకా తను చాలా అంటే చాలా, అప్పుడే చాలా సైలెంట్గా ఉండేది. జస్ట్ తిన్నామా వెళ్ళామా ఆవిడ ఎప్పుడైనా అంతే. అలాంటి నేచర్లో ఉన్న వ్యక్తి కూడా ఆవిడ కొన్ని నిందలు భరించలేకపోయింది, మోయడం కష్టమైపోయింది ఆవిడకి. సో వాటిని తలుచుకొని బాధపడుతూ ఇప్పటికీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు. ప్రతి 2 రోజులకు ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుంటారు. అమ్మ ఎందుకు ఇంకా గుర్తు చేసుకోవడం అంటే మనం కాని దాన్ని మనం మీద ఒక ముద్ర వేస్తే ఆ బాధ ట్రావెలింగ్ త్రూ అవుట్ ఐ హావ్ సీన్ యూ. అదే సరే, ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మగారికి ఇంకా అది పోవట్ల, అది కష్టం. తీసుకురావాల్సింది స్టూడియోకి అప్పుడప్పుడు. ఆవిడ రాదు, ఇల్లు బయటికి రాదు. టీవీలో ఏమన్నా వేస్తే చూస్తుంది, మళ్ళీ అవి చూసి ఆవిడేదో గుర్తు తెచ్చుకుంటుంది. అన్నయ్య పాట వచ్చిందంటే అయిపోయినట్టే. నాకు తెలిసిన విషయమే కదా, నార్మల్గా అంటే ఉంటుంది కొన్నిసార్లు బయటికి రావాలి. నేను తట్టుకోవడానికే నాకు ఇప్పటికీ నేను చెప్తున్నా, అట్లా అన్నయ్య గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడితే అసలు ఇంకా 11th మినిట్ నేను కంట్రోల్లో ఉండను అనమాట. అలా ఇమ్మీడియట్గా అలా అయిపోతుంటాను. అందుకే నేను అడగట్లేదు. ఎంత ధైర్యం తెచ్చుకొని ఎంత వద్దు అన్నా కూడా వెళ్ళిపోతుంటా. అదే నేనైతే ఇంకా ఒక అమ్మ ఆవిడ ఎలా ఉంటుంది
అండ్ ఇంకొకటి చక్రి గారు ఉన్నప్పుడు పరిచయాల్లో ఉన్న వ్యక్తులు కూడా మీకు ఇంకా అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే అప్పట్లో మన ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు 100 మందిలో ఉన్నారు, పరిచయమైన వాళ్ళే. అప్పుడు నువ్వు సౌండ్ ఇంజనీరింగ్ అవన్నీ నేర్చుకునే టైంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న టైంలోనే అన్నయ్య పాస్డ్ అవుట్. సో అంటే అప్పటి వరకు కూడా ఆయనకు అవకాశాలు ఇస్తూ రోజు తిరిగే వెళ్ళారే మన మహిత్ ఉన్నాడు కదా, మనం ఇది సినిమా ఇన్ని పాటలు ఉన్నాయి, ఒకటి ఈయన చేస్తాడు, అలా ఎందుకు రావట్లేదు అసలు? ఎందుకు అనేది నాకు అది ఒకసారి మైక్, నిజంగా నాకు అది ఒకసారి మైక్ పట్టుకొని వెళ్ళి అందరిని కూర్చోబెట్టాలి, అడగాలనిపిస్తుంటుంది. సో అంటే మన వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు సాయిరామ్ అన్న నేను ఆయన కూడా పాపం గ్యాప్ ఇచ్చే సినిమాలు చేస్తాడు, ఎప్పుడు ఏం చేసినా ఏదో ఒకటి అయితే ఇస్తున్నాడు. డెఫినెట్లీ అట్లా అంటే ఎప్పటి నుంచో మన వాళ్ళు అనే వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు, కానీ గుర్తించి అరే ఉన్నాడు కదా ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, ఇంకా స్టూడియో అందుబాటులో ఉంది ఇక్కడే ఉన్నాడు, ఇలా ఎందుకు రావట్లే అసలు? వాళ్ళకి ఏమైంది? అది నేనైతే పర్సనల్గా ఎవరిని ఇబ్బంది పెట్టిన లేదు, ఏదో మాట అనింది లేదు, అందరితో నేను ఎప్పుడు కలిసిన ప్రేమగానే మాట్లాడతాను. మరి అయినా ఎందుకు రావట్లేరు అని రెమ్యునరేషన్ విషయంలో కూడా నువ్వు ఇంకా అందుబాటు వాళ్ళకి, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు తప్ప నిన్ను డిమాండే లేదు, అది తెలిసిన విషయం. అదే తెలిసిన అంటే చాలా మంది అనుకుంటుంటారట చక్రి గారి బ్రదర్ అంటే ఎక్కువగా అడుగుతాడేమో అని. బట్ ఇది కూడా ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ఉంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే నేను మళ్ళీ అంటే ఇది కెమెరా ముందు కూడా చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. బయట ఒక కీబోర్డ్ ప్లేయర్ వర్క్ చేసే దానికంటే కూడా తక్కువ ఛార్జ్లో నేను వర్క్ చేస్తున్నాను. సీరియస్లీ అయినా కూడా నాకు ఆపర్చునిటీస్ ఎందుకు అంతగా ఆ మాట కూడా ఇంకా ఎందుకు క్యారీ అవుతుంది అనేది నాకు తెలియదు. దానికి ఇంకొకరి చిన్న రూమర్ ఉంది, అది ఏంటంటే చక్రి గారు ఉండే టైంలో ఆయన ఫ్రీగా ఉండేవాడు, స్టూడియోలు ఏం లేవు. తమ్ముడిన మళ్ళీ స్టూడియో పెట్టాడు అంటే ఈయన ఇంకెంత అడుగుతాడో. ఓహో ఇది కూడా ఉందా? ఎక్కడంట స్టూడియో రోడ్డు మీదే పెద్ద ఏదో పెట్టుకున్నాడు నాయన, అవన్నీ మన మీద రుతుతారు ఎందుకు వచ్చినా కూడా. ఫ్రీలాన్సర్ ఎవరో వచ్చారో ఆయన సంగతి చూడండి, అట్లా ఉంది వ్యవహారం. కానీ ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు కూడా నో బడీ టెల్స్ దట్ కైండ్ ఆఫ్ రెమ్యునరేషన్. ఇది తెలియకపోవచ్చు మేబీ అదొకటి ఉంది నిజంగా బయట. మొన్న ఒక ప్రెస్ మీట్లో బసిరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఇదే మాట్లాడా. అందరికంటే అసలు అలా లక్షలు అడిగే మ్యూజిక్ డైరెక్టరు కాదు, అందరికంటే మంచి సూపర్ టాలెంటెడ్ మంచి సాంగ్స్ ఇవ్వగలిగే సత్తా ఉండి కూడా ఇంకా ఎందుకు తను అనుకున్నంత చేస్తున్నారు, బట్ అనుకున్నంతగా ఆపర్చునిటీస్ లేవు. అది ఎందుకో మహిత్ విషయంలో కొంచెం బాధగానే అనిపిస్తుందని ఆయన కూడా మొన్న ఒక పరారీ దాంట్లో వ్యక్తం చేశారు. సో అది నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను ఆ విషయం. సో ఎప్పుడైనా మ్యూజిక్స్ ఏమైనా లైక్ సినిమా కైండ్ ఆఫ్ టైంలో ఏదైనా మ్యూజిక్స్ డిప్రెషన్ కైండ్ ఆఫ్ కానివ్వండి, సాడ్ మ్యూజిక్స్ వచ్చినప్పుడు ధైర్యంగా చేయగలవా లేకపోతే టైం పడుతుందా? లేదు, నాకు సంగీతం అంటే ఒక మ్యూజిక్ అసలు ఏం గుర్తురావా? ఏం పక్కన ఏవి ఎంతటి పరిస్థితి ఉన్నా, ఈవెన్ 102 ఫీవర్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా ట్యూన్ వచ్చింది, ఆటోమేటిక్గా వర్క్లోకి వెళ్ళిపోతాను. ఏ జ్ఞాపకాలు ఉండే ఆ సౌండ్ అది డిస్టర్బ్ అవ్వడం, ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. మళ్ళీ నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం లాంటివి ఏమి ఉండవు. నేను ఇందులో ఇన్వాల్వ్ అవుతాను, మ్యూజిక్లో ఇన్వాల్వ్ అవుతాను, వర్క్లో అంతే. పక్కన ఏవి నన్ను చెడపలేవు. సో ఇది ఒక రీజన్ అయ్యి ఉంటుంది. నువ్వు అడిగింది ఇండైరెక్ట్గా అడిగావేమో. అన్నయ్య తర్వాత ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల కూడా నాకు అంటే ఇంత డిస్టర్బ్లో ఉన్నాడు, ఇతను ఏం చేస్తాడు అని కూడా నా గ్యాప్కి ఒక కారణం అయ్యి ఉండొచ్చు. అంటే అది నేను విన్నా పర్సనల్గా, అందుకే అడగాల్సి వచ్చింది. మరి నేనేం చేయను, ఇప్పుడు నువ్వు ఓపెన్ అన్నా కూడా ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి, అందులో కూడా మోస్ట్లీ లవ్, డీప్ లవ్, కొంచెం ఏడుపులు పెడబొబ్బాలు ఉండే సినిమాలు కూడా, అంటే ఎమోషన్స్ ఎక్కువ ఉన్న సినిమాలు కూడా వస్తున్నాయి. ఆయనే పెద్ద ఎమోషనల్లో ఉంటారు, మనం వెళ్ళి ఇంకా డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది, ఎందుకు వచ్చినా గొడవ, వద్దులే ఇంకెవరు ఉన్నారో చూడు, ఇట్లా కూడా వెళ్తున్నాయి. అదేనండి, వీటన్నిటికీ ఎందుకు అనే ఆన్సర్ కంటే నా సక్సెసే ఒక ఆన్సర్. అది అవ్వగలిగిన రోజు నేను డెఫినెట్లీ మీకే
నా సక్సెస్ఫుల్ నా ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ ఏం లేవు మీవి. ఎక్కువ అంటే ఎప్పుడు ఏవో అప్పట్లో జరిగిన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దానివల్ల నేను ఇంటర్వ్యూలో అంటే భయపడిపోయాను. అవే ఉన్నాయి. ప్రతి ఒక్కరు రావడం వాటి గురించే మాట్లాడడం. ఫస్ట్ ఇంటర్వ్యూ అనగానే అవి ఏ టాపిక్స్ లేకపోతే నేను ఇంటర్వ్యూ చేస్తాను, లేదంటే లేదా అనే పరిస్థితికి వచ్చా. మనము అదేంటిది వర్క్ చేస్తే ఇంటర్వ్యూ వల్ల ఇంకో వర్క్ రావాలి తప్ప ఎంతసేపు అదే అదే. ఇంకా ఎలా అయిపోయిందంటే నేను ఇంకా బయటికి రాలేదా మూడ్లో నుంచి అని భయపడుతున్నాను ఇండస్ట్రీ. ఇంకొకటి, నేను మాట్లాడిన మిగతా విషయం అంతా పక్కన పెట్టి ఇది మాత్రమే హైలైట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా అందుకని నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం మానేసా. అంటే ఎట్లా ఎప్పుడు ఇంటర్వ్యూ చూసినా మహితో ఏం చెప్పాడు, అలాగే ఉన్నాడా, ఇంకెప్పుడైనా మామూలు మనిషి అవుతాడు, ఆయనకు సినిమా ఇద్దాం అనుకున్నాను నేను. ఈ సినిమా ఆయనలోనే ఉంటాడు, ఆయన మైండ్ అలా ఉంటుంది, అది అలా బయటికి ఇట్లా అయిపోయింది పరిస్థితి. సో ఆ రకంగా కొన్ని ఉన్నాయి. అండ్ అదే ఇవన్నీ ఎందుకు అనే దానికి ఆన్సర్ కూడా మీ దగ్గరే ఉంది. సరే, ఎలా నేను అందరు అడిగినప్పుడు నేను మాత్రం ఎందుకు అడగకూడదు కానీ చిన్నగా సూటిగా సుత్తి లేకుండా, ఏం లేదు ఇబ్బంది ఏం లేదు, వెరీ క్యాజువల్. ఫైనాన్షియల్గా అంతా ఓకేనా, నీకు రావాల్సినంత వరకు వచ్చిందా? ఏం లేదు, ఏమీ లేదు. నాకు రావాల్సింది ఏమి అంటే అన్నయ్య నుంచి రావాల్సిన అవన్నీ ఇష్యూస్ అన్నీ అలానే ఉన్నాయి. సో మా కష్టార్జితంతో మేము కాకపోతే కొంచెం బెటర్గా ఉన్నాను. నువ్వు అంటే ఎలాగైనా ఉంటావు, నీకు మేము అందరం ఉన్నాము. అమ్మ సంగతి ఏంటి? ఇంకా అమ్మ ఫినాన్షియల్ అనేది నాన్న పెన్షన్ వస్తుంది, అవన్నీ ఆవిడ బతకడానికి ఓకే, అంతే. కొంచెం ఒక ఏజ్లో ఉన్న అమ్మలకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు వాళ్ళకంటూ కొంచెం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అట్లా ఉంటాయి కదా, అవన్నిటికి అమ్మ సఫర్ అవుతూనే ఉంటారు. సో అమ్మ అనేది ఇంకా ఆవిడ పైన లాస్ ఎవరు తీర్చలేము, చేయలేం. కానీ ఓకే, ఇక ఓవరాల్గా కొంచెం కూల్ ఓకే అండ్ కొంచెం జోష్ కొద్దాం. ఇప్పుడు చాలా ఇదైపోయింది, నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఉగాది సాంగ్ అనేదో అన్నావు కదా, నాది ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ కదా, అట్లీస్ట్ దాని చిన్న ఏమన్నా ఒకసారి నీ గొంతులో వినాలని ఉంది. ఆ మొహం అంతా పోవాలి, మరి ఆ మొహం అంతా పోవాలి. పోద్ది, 5 కౌంట్ చేసుకుంటా పోద్ది. 5 లేదు ఏం లేదు, అది రావాల్సిందే. ఇందాక నువ్వే అన్నావు నేను మ్యూజిక్లో సాంగ్ నేను పాడి వినిపిస్తే రిలీజ్ అయ్యాక సాంగ్ ఎవరు విన్నారు మరి? ప్రోమో అనేది ఒకటి ఉంటుంది కదా, ఉగాది తెల్లారితేనే ఉగాది. అవును, ప్రోమో. అవును, సంథింగ్. నేను సాంగ్ నేను పాడను, నేను నీకు ఇస్తాను. సరే, ఉగాది సాంగ్ మన దాంట్లో నేను కూడా మీకు కొంచెం ప్లే చేసి చూపిస్తా. నెక్స్ట్ ఇకపోతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏదో ఉన్నాయి అన్నావు కదా, ఇప్పుడు నేను పర్సనల్గా ఒకటి అడగాలనుకున్నా. నేను కలిసిన అప్పుడెప్పుడో నేను రకం, ఓకే, ఇప్పటి వరకు మళ్ళీ అన్నీ ఫింగర్ కౌంట్ మూవీసే చేయగలుగుతున్నావు అంటే ఏంటి? సంవత్సరానికి ఒకటే చేయాలని ఏమన్నా ఫిక్స్ పెట్టుకున్నావా, లేకపోతే ఇంత గ్యాప్ ఒకటి ఉండాలని ఏమన్నా ఫిక్స్? అదే, నా దగ్గర ఉన్న స్టఫ్కి 10 సినిమాలు వచ్చినా నేను సంవత్సరంలో చేయగలను. వాటన్నిటికంటే ఒక 2000 ట్యూన్ బ్యాంక్ రెడీగా ఉంది. సో నేను చేయడానికి రెడీగా ఉన్నాను. నేను సినిమాలు వస్తే అదే అంటే వచ్చాయి. ఎలాంటి సినిమాలు తెలుసా? మరీ అడ్డికి పావుసేరం అంటే ఆ లెక్కలు చూస్తే వీళ్ళు సినిమానే అసలు తీయగలరా అనే సినిమాలు చాలా వచ్చాయి. వాటన్నిటిని యాక్సెప్ట్ చేయాల. మీరు అన్నట్టు అవన్నీ యాక్సెప్ట్ చేస్తుంటే ఇప్పటికి ఒక 20+ మూవీస్ అవే ఉండేవి. పైగా కెరీర్ ఇంకా డౌన్ అయిపోయి అంటే నేను కనీసం చూసి అరే చక్రి తమ్ముడు వెళ్తున్నారా ఇదన్నా కాపాడుకోవాలి. సో దాన్ని ఇంకా హైప్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప బయట చెత్త సినిమా చేసింది అని అనిపించుకోకూడదు అన్న ఒక రీజన్కి నేను చాలా సినిమాల్ని అలా ఆపుకుంటూ వస్తున్నాను. ఓకే, అందరికీ అందుబాటు ధరలో ఉన్నప్పటికీ కూడా కొంచెం సెలెక్టివ్గా వెళ్తున్నాం అంతే. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం గుర్తిస్తే బాగుంటుంది. అంటే మినిమం బడ్జెట్ మినిమం హీరోలు ఉన్న మూవీస్ పడ్డప్పుడు డెఫినెట్ అంటే నేను నిజంగానండి అంటే ఇది తప్పుగా మాట్లాడుతున్నాను ఏమో తెలీదు కానీ ఒక సినిమా రిలీజ్ అయింది, ఒక మినిమం హీరో సినిమా రిలీజ్ అయిందంటే వెంటనే పాటలు వింటాను. ఎందుకు తెలుసా వినేది?
నాకంటే బాగేమన్నా పాట వచ్చిందా అందులో అని. ఓకే ఓకే. కానీ నాకు లేదు, నేను ఇంకా బెటర్ సాంగ్ ఇవ్వగలను అనుకుంటాను. మరి నన్నెందుకు వీళ్ళు పెట్టుకోవట్లేరు అనిపించింది. అండ్ మ్యూజిక్స్ వింటూ ఉంటారు కదా, వింటూ 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 తెలుసో తెలియకో ఏదో అప్పుడప్పుడు కాపీలు అవి డొర్లుతూ ఉంటాయి. మీకేమన్నా వేరే మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ మీ మ్యూజిక్లో ఉన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా? అంటే తెలిసి వచ్చినా తెలియకొచ్చినా? అంటే అన్నయ్యది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఉంది. అంటే అది విని విని వచ్చింది అనుకో. అంటే స్టార్టింగ్లోనే అన్నయ్య చెప్పేవాడు, అరే నేను చక్రి అని ఒక చక్రి ఉన్నాక ఇంకో చక్రి అవసరం లేదు నాన్న, నీ ట్యూన్లలో పొరపాటున కూడా నా ఫ్లేవర్ రావద్దు అని చెప్పేది. అప్పటి నుంచి నేను రాకుండా చూసుకున్నాను. లవ్ యూ బంగారం పాటలు విన్నా, నేనో రకం పాటలు విన్నా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ మీకు కనిపించదు. కానీ ఇప్పుడు రీసెంట్గా వర్క్ చేస్తున్న మూవీస్లో పరారీ కానివ్వండి, ఇప్పుడు లాస్ట్ టైం రెడ్డి గారి ఇంట్లో రౌడీస్ అని రిలీజ్ అయింది, ఇలాంటి మూవీస్లో మాత్రం కొంచెం ఆయన టచ్ ఉన్న సాంగ్స్ తీస్తున్నాను. ఎందుకంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు నన్ను అలా ఉండొద్దన్నారు, కానీ ఆయన లేనప్పుడు నేను ఆయనలాగా రావాలి కదా, అప్పుడే కదా. ఓకే ఓకే. సో అందుకు నేను మళ్ళీ ఆయన్ని చేసుకొని చేస్తున్నాను. రీసెంట్గా అండి అసలు ఒక ట్యూన్ నాకు ఆయన వచ్చి నైట్ ట్యూన్ కంపోజ్ చేస్తున్నారు, నిద్రలో ట్యూన్ కంపోజ్ చేస్తుంటే ఇంత మంచి ట్యూన్ నేను ఎలా మర్చిపోతానేమో అని చెప్పి, బిలీవ్ మీ ఆర్ నాట్, అరౌండ్ 3 o'clock మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఆ నిద్రలో లేచి నేను ఆ ట్యూన్ని రికార్డ్ చేసుకున్నాను. అది నాకు తెలుసు, నేను ఇందాక స్టార్టింగే చెప్పా కూరగాయల ఎక్స్పీరియన్స్. అవ్వమో నాకు సొంతంగా వచ్చిన ట్యూన్ ఇది. అన్నయ్య ట్యూన్, అసలు అన్నయ్య ట్యూను ఆయన కంపోజ్ చేస్తుంటే ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన లైవ్లో ఉన్నారు. కానీ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది కళ నాకు ఇది లేరు, ఇది అన్నయ్య చెప్పిన ట్యూను, నేను ఇది రికార్డ్ చేసుకోవాలేమో అని చెప్పి అంత నిద్రలో కూడా లేచి అది రికార్డ్ చేసుకున్నాను. అసలు నాకు అది వండర్ అనిపిస్తుంది. ఓకే. అంటే అండ్ ఇంకొకటి, సాహిత్యం పరంగా మీకు ఏమైనా సెలెక్షన్స్ ఉన్నాయా? మీ ఫేవరెట్ లిరిసిస్ట్? బేసిక్గా నేను ఒక లిరిక్ రైటర్ని. ఓకే, మీ పాటలు మీరు? యా. నేనో రకంలో పిడికెడు నడుము పట్టుకుంటే చాలు, చిటికెడు చనువు తను ఇస్తే చాలు, అదిరే అదిరే అందాలు అరదోసెడు ఇస్తే చాలు, చెదిరే చెదిరే మురిపాలు ఒక చారెడు ఇస్తే అని ఇలా కొలతలతో సాంగ్ రాశానమాట. సో మూరెడు బారెడు చాలు అని అన్నీ ఒక కొలతలతో సాంగ్ అనమాట. సో అలా సాంగ్స్ రాస్తూ ఉంటాను. నా ప్రతి మూవీలో ఒక సాంగ్, ఒకటన్నా నేను రాసిన సాంగ్ ఉంటుంది. నెక్స్ట్ పరారీలో ఏమన్నా సాంగ్ రాసి? పరారీలో రాశాను ఏమో అని ఒక సాంగ్. ఇదేనా పరారీ? యా, ఎస్. పరారీ 30th రిలీజ్ కాబోతుంది. సూపర్. మ్యాంగో ద్వారా ఆడియో రిలీజ్, అంటే ఐ మీన్ మహిత్ నారాయణ మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఇది ఎప్పుడు రిలీజ్? ఇది ఈ మార్చ్ 30న. ఓకే, March 30కి రిలీజ్. నైస్. సో దాంట్లో లిరిక్స్ రాసింది ఉంది కదా ఒకటి? ఓకే. దానికి 6 songs, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కంప్లీట్ మూవీ నేనే చేశాను. ఇప్పుడు ఏమైనా పాటని బాగా వచ్చింది అనిపిస్తుంది, పలానా సింగర్తో పాడించాలని అని మీకు అనిపిస్తుంది, బడ్జెట్ ఉండదు ప్రొడ్యూసర్ దగ్గర, అప్పుడు ఏం చేస్తావు? నేను ఫెయిల్యూర్ అవుతుందే దానివల్ల. అంటే అది ఒక్కటే రీజన్ అని చెప్తే చాలామందికి యాక్సెప్ట్ అవ్వదేమో, కానీ అది ఒక మ్యూజిక్ డైరెక్టర్కి తెలుస్తుంది. అంటే ఒక పర్టికులర్ లవ్ సాంగ్ సిద్ శ్రీరామ్ పాడితే ఎందుకు హిట్ అవుతుంది? ఆ వాయిస్ ఆ పాటకి కావాలి. అది కాకుండా నేను ఇంకో వాయిస్ ఇస్తే యాక్సెప్ట్ చేయరు జనాలు ఆ పాటని. సో అది కూడా జరుగుతుంది మీరు అన్నట్టు. ఆ బడ్జెట్ విషయం పక్కన పెడితే అలాంటి వాయిస్ ఉన్న బడ్జెట్ తీసుకొని కుర్రాడు దొరికినా పాడించగలను. బట్ అలాంటివి తక్కువగా దొరుకుతున్నాయి ఆప్షన్స్. జనరల్గా మనకి ఒక సినిమా వచ్చేస్తుంది, అఫ్కోర్స్ మన బడ్జెట్ సినిమానే ఏదో వచ్చింది అనుకుందాం. ఈ పాటలు చూస్తే బాగా అనిపిస్తుంది మీకు, దీన్ని ఇలా తీస్తే అసలు ఇది నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇలా చేసుకోవాలి. దానికి అఫ్కోర్స్ మీరు ఇచ్చిన బడ్జెటే అఫ్కోర్స్ చాలా తక్కువే ఉండొచ్చు, మీరు చెప్పినట్టు ఇందాక అన్నట్టుగా ఇంత బడ్జెట్ ఇచ్చారు. దానికి కూడా వాళ్ళు అంగీకరించక మా దగ్గర సగమే ఉంది అంటే, అప్పుడు దాన్ని మీకేమో నచ్చింది ప్రాజెక్ట్, అక్కడేమో బడ్జెట్ లేదు, దాన్ని మీరు ఎలా
చేస్తారు, కంపెన్సేట్ చేస్తారు? అంటే అలా జరిగినది ఒక సినిమాకి వర్క్ చేయాల్సి వచ్చింది. ఒక సాంగ్, హిందీ సాంగ్ ఇచ్చారనమాట వాళ్ళ ఆప్షన్లో. వాళ్ళకున్న 5 పాటల్లో ఒక హిందీ సాంగ్ వచ్చింది. సాంగ్ చాలా గ్రాండ్ లెవెల్ సాంగ్ అనమాట. దానికి ఏదో కీబోర్డ్ మీద ప్లే చేసి ఏదో ఒక లైవ్ వేస్తే కుదిరేది కాదు. సో అన్ని తబ్లాస్, మంచి గిటార్స్, అన్నీ ఫుల్ హెవీ లోడెడ్ సాంగ్ అనమాట. సో దానికి సరిపోట్లా. సో వాళ్ళు కేటాయించిన దానికంటే కూడా ఆ పాటకు మాత్రం డెఫినెట్గా నేను పెట్టుకొని వర్క్ చేశాను. అది ఎందుకు చేశాను అంటే నిజంగా నాకు అది బయటకు వెళ్ళినప్పుడు నా మార్క్ కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. తెలుగు పాటలు 100 చేస్తాం, కానీ హిందీ పాట చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం కరెక్ట్గా చేసుకోవాలి. అంటే వినే ఆడియన్స్ పెరిగిపోతారు కదా. సో అని దానికోసం నేను ఎక్స్ట్రా చేసుకొని కూడా చేశాను. అండ్ ఇంకొకటి హిందీ అన్నా ఒకటి అడగాల్సి వచ్చింది బాగా. నేను ఇందాక మర్చిపోయాను, కన్నడలోకి ఎంట్రీ ఇచ్చావు. యాರಿಗೆ ಬೇಕು ఈ లోక అంటే డైరెక్టర్ బాగా పరిచయం, మంచిగా నాతో గోపి రమేష్ అని బ్రదర్స్ అన్నమాట. వాళ్ళిద్దరు కలిసి చేసిన మూవీ అది. ఇక్కడ రెడ్డి గారి ఇంట్లో రౌడీయిజం కూడా వాళ్ళే డైరెక్ట్ చేశారు. సో యాರಿಗೆ ಬೇಕು ఈ లోక కూడా వాళ్ళ డైరెక్షన్లోనే అన్నమాట. కన్నడ, తమిళ్కి వెళ్ళే ఛాన్స్ ఏమైనా? అసలు తమిళ్కి వెళ్ళాలని చాలా మీకు బాగా వచ్చిన ఇంట్రెస్టెడ్గా కూడా ఉన్నాను. తమిళ్ సాంగ్స్ కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను. యాక్చువల్లీ బిఫోర్ కరోనా సూర్య గారిని నేను రకం తర్వాత అప్పుడు ఒకసారి కలిసినప్పుడు నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఒక సాంగ్, తమిళ్ సాంగ్తో కలుద్దాము, మీరు ఉంటే ఏదన్నా తీసుకొని రండి అని చెప్పాను. సో నెక్స్ట్ వెళ్ళడానికి ఇంకా నాకు కరోనా అయిపోయింది. ఇంతవరకు కూడా నాకు ఇంకా వెళ్ళడానికి కుదరలేదు. బట్ ఈసారి చెన్నైకి ఆఫ్టర్ పరారీ తాను వెళ్ళాల్సిన రైలు జీవితకాలం లేటు అని అంటే అదే కదా, అదే. సో అదొక చెప్పుకోవడానికే ఇబ్బందిగా ఉన్న విషయం అన్నమాట. అంటే మళ్ళీ అదే కమింగ్ టు బ్యాక్, ఫినాన్షియల్ ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. అండ్ అటు వాళ్ళు కూడా ఈయన రాగలరా, ఇంత దూరం మళ్ళీ జర్నీలు చేయాలి, వాళ్ళు ఆలోచించడం, ట్రైన్లు ఎక్కగలరా, ఫ్లైట్లు ఎక్కడం, మనం ఏమైనా సపరేట్ బండి పెట్టాలా. కానీ నేను ఏ ట్రైన్ అయినా ఎక్కగలను, ఏ ఫ్లైట్ అయినా ఎక్కగలను, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలను. నాతో ప్రాబ్లం నాకు లేదు. నిజంగా ఇంటర్వ్యూ మనం కలిసి చేయాలని రాసి పెట్టింది సీరియస్. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చాలా చూసాను, తెలుసు కాబట్టి. అంటే నాతో ప్రాబ్లం నాకు లేదు అని ఎందుకు అనుకుంటున్నానంటే, నేను దీన్ని ఏదో స్టెప్ వస్తే పట్టుకునేది తప్పితే నువ్వు కూడా అడిగి చావు అసలు ఎవరిని అడగను. అసలు నాకు అవసరం అంటే వద్దు అని అనిపించింది. ఇంకెప్పుడు అడుగుతావు? ఏది అడగను, ఏదైనా కానీ అవకాశాలు అడుగుతున్నాను. ఇప్పుడు అంతగానో తిడుతున్నాడు, దయచేసి మీ అందరు నాకు అవకాశం ఇవ్వండి. ఇది కామెడీగా కాదండి, సీరియస్గా అడుగుతున్నాను. ఎవ్వరు నన్ను నమ్మి మ్యూజిక్ ఇస్తారో, నన్ను సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటారో వాళ్ళకి డెఫినెట్గా 100% మంచి మ్యూజిక్ ఇస్తాను. నేను మీ ఇంటి దగ్గరకు వచ్చో, మీ ఆఫీస్ దగ్గరకు వచ్చో అడగలేను. కాబట్టి ఈ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. లేకపోతే ఈ గాడిద నన్ను చంపేలా ఉన్నాడు. సరే, ఈ అవకాశాలు అంటే వస్తాయి, వదిలేద్దాం. నీది నువ్వు ఎప్పుడు తెచ్చుకుంటావు, నాకు అది చెప్పు ఒకసారి. నాది నేను తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎవరు రావట్లేరు. నీది నువ్వా వెళ్ళలేవు తెలుసు, ఎలాగైనా తెచ్చుకోవాలి కదా. ఏ విషయం అడుగుతున్నా? నీది, నీకు కావాల్సింది, నీకు రావాల్సింది నీకు రావట్లా, అది ఎప్పుడు తెచ్చుకుంటావు? అది త్వరలో తెచ్చుకుంటాను. అది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నావు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, పక్కా. సో ఏదేమైనా నువ్వు అనుకున్నట్టు ఈ స్టూడియో ఒక పెద్ద బిల్డింగ్, సి స్టూడియోస్ అవ్వాలని, అండ్ నెక్స్ట్ నీ కళలన్నీ నిజం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ ఒక మాట నాకు పరారీ గురించి చెప్పాలి. పరారీ సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏంటి సంగతి? యాక్చువల్లీ పరారీ మూవీ ఒక పరారీ అంటేనే ఎస్కేపింగ్. ఎవరు ఎక్కడి నుంచి ఎస్కేపింగ్ అనే దానికి వస్తే, ఒక
యువత చాలామంది ఇప్పుడు యంగ్స్టర్స్ అన్నీ ఒక చెడు అలవాట్ల కోసమో దేనికోసమో ఓ చోటుకి వెళ్ళడం, అక్కడ స్ట్రక్ అయిపోవడం, దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకా ఏవో పిచ్చి పనులు చేయడం, చివరికి ఎవరో వస్తారు ఎవరో హెల్ప్ చేస్తారు అనుకునే టైంలో కూడా సాయం దొరకకపోవచ్చు. కొన్ని జీవితాలు అలానే పాడైపోతున్నాయి. ఎవరో కొంతమందికి ఒక చేయూత దొరుకుద్ది, బయటకు వస్తున్నారు. ఇదే పరారి. అర్థం చేసుకుంటే స్పాయిలర్ అలర్ట్ మాత్రం కాదు, కథ ఇంకొంది. ఇదే పరారి. అంటే నేను ఆ క్యారెక్టర్ గురించి చెప్పట్ల. యువత ప్రతి చోట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ని నమ్మి హుక్కా పార్లర్కి వెళ్ళాం. ఆ హుక్కానే కదా అనుకున్నాం. కానీ అక్కడ వాడు ఏదో గంజాయో కలిపాడు, లేదంటే ఇంకేదో కొకైనో కలిపాడు. అది అలవాటు అయితే వచ్చింది. దాన్ని తీసుకొని బయటికి రావడం కోసం ఎన్ని కష్టాలు పడతాం. అలా ఈ సినిమాలో కూడా ఒక దానికోసం అని వెళ్ళి ఒక ఇబ్బందుల్లో పడి ఆ అబ్బాయి బయటికి రావడానికి, ఒక యంగ్ అబ్బాయి, మీరు ఆ సినిమా పోస్టర్ చూస్తే అర్థం అవుద్ది హీరో ఎంత చిన్నపిల్లోడు అని. అంటే ఓ డిగ్రీ చదివే స్టూడెంట్. మరి డిగ్రీ చదివే స్టూడెంట్కి ఎందుకు సినిమా అంటే అదే, ఈ రోజుల్లో చెడిపోయే పిల్లలందరూ ఇంటర్లో డిగ్రీలోనే ఉంటున్నారు. సో వాళ్ళందరికీ డెఫినెట్గా పరారీ మాత్రం ఒక తెలుసుకోవడానికి ఒక ఆన్సర్ అవుతుంది. అది ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేస్తే ఒక సినిమా చూస్తే ఒక కామెడీ థ్రిల్లర్ అవుతుంది. సో కామెడీ థ్రిల్లర్గా చూడండి, కానీ డెప్త్గా ఉన్న దాన్ని అర్థం చేసుకుంటే మంచి మూవీ. నెక్స్ట్ ఫస్ట్ టైం నిజం చెప్తున్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన వర్క్ పాటల గురించి మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతారు, కానీ ఆ సినిమా గురించి ఒక డైరెక్టర్ లాగా ప్రమోట్ చేసిన మనిషిని అయితే నేను నిన్నే చూస్తాను. అంటే నేను అంత అర్థం ఎగ్జాక్ట్లీ నువ్వు స్క్రిప్ట్లో ఎలా ఇన్వాల్వ్ అవుతావు అనేది ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి. అంత అర్థం చేసుకున్నప్పుడే నేను నా పాటను కూడా కరెక్ట్గా ఇవ్వగలను. అంతే తప్ప సిచ్యువేషన్ చూసి ఏదో ఇచ్చామా తూతు మాత్రం అనిపించేసాము, మన చిల్లర మనకు వచ్చిందా, అది కాదు. అలా లేక దానికి తోడు ఆ సినిమా ప్రొడ్యూసర్ మా కజిన్ జీబీవి గిరి గారు, అన్నయ్య కూడా స్టార్టింగ్ నుంచి సినిమా ఓపెనింగ్ అప్పటి నుంచి ఎండింగ్ వరకు, అంటే ఇప్పటి వరకు కూడా ఏ పనులు కావాలన్నా చూసుకుంటూ, సినిమాతో పాటు అంటే మ్యూజిక్తో పాటు అన్నీ చూసుకుంటూ అంత ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను ప్రాజెక్ట్లో కూడా. అందుకని అంత ఇన్డెప్త్గా మాట్లాడగలుగుతున్నాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మీ పరారీ ఉగాది తర్వాత ఫస్ట్ హిట్ మీ సినిమా వల్లనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.